ఈరోజు హిందూ ఎడిటోరియల్ చూసేద్దామా? ఎడిటోరియల్తో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూద్దాం. ఓకేనా? ఈ వీడియో 10 కల్లా చూసేయండి. చూసిన తర్వాత హిందూ పేపర్ని మళ్ళీ చదవండి. ఈ ఒక్క వీడియోతో హిందూ పేపర్ మీద రిలే అవ్వద్దు. ఈ వీడియో చూసేసి హిందూ పేపర్లు అన్నీ నేర్చేసుకున్నామని కాదు, లేదా ఇంకేదైనా వీడియో చూసి హిందూ పేపర్ అంతా నేర్చేసుకున్నామని కాదు. ఈ వీడియో చూసి హిందూ పేపర్ చదివి మీరు అనాలిసిస్ మీ ఓన్గా చేయండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ లైక్ ఏ క్యాటలిస్ట్, అంతే. మీకు కొంచెం హెల్ప్ చేస్తాను, అంతే. మీ హెల్ప్ మీరే చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, మరాఠా 50% రిజర్వేషన్ కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ఒక చట్టం కూడా తయారు చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ. బట్ దాన్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. ఇంద్రసాని కేసులో చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఇసిగిస్తున్నారు మీరు, సో అవుట్ రైట్ క్యాన్సిల్ చేశారు. 50% రిజర్వేషన్ మించి మేము చెయ్యము అని చెప్పేసింది. అంటే అక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి చేశారనమాట. మోర్ దాన్ ఫస్ట్లో 16% మరాఠాస్కి మాత్రమే చేశారు. తర్వాత దాన్ని 13% తగ్గించారు, 12% తగ్గించారు స్టేట్ గవర్నమెంట్. బట్ ఈవెన్ ఎంత తగ్గించినా 50% అబోనే ఉంది మొత్తం కంప్లీట్ రిజర్వేషన్ తీసుకున్నట్లయితే. అట్లయితే మరి ప్రాబ్లం అవుతుంది కదా మాకు అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఆర్టికల్ మీరు చూసే ఉంటారు. మరాఠా కోర్ట్ అన్కాన్స్టిట్యూషనల్ వైలేట్స్ రైట్ టు ఈక్వాలిటీ సేస్ సుప్రీంకోర్టు. ఈక్వాలిటీకి అగెయిన్స్ట్గా ఉంది కదా, రైట్ ఈక్వాలిటీకి అగెయిన్స్ట్ కంటే మేము ఒప్పుకోము. ఎట్లా ఒప్పుకుంటాం మేము? సో ఫస్ట్ చూడండి, ఇక్కడ 16% చేశారు, 12% చేశారు. బట్ అయినా కానీ 50% అబౌట్ మేము చేసాం. ఆల్రెడీ తమిళనాడులో తెలంగాణలో ఉంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మీకు తెలిసి ఉంటుందిగా 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. చదవండి. 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది, అసలు దానిలో ఏం చెప్పింది 102లో. ఓకే, ఇందిరా సహాని కేసు అంటే ఏంటి, ఓకే, 50% రిజర్వేషన్ ఏ స్టేట్స్లో ఉంది, ఆ కోట ఎందుకు ఉంచకూడదు అసలు, ఓకే, ఈ మహారాష్ట్ర కేసుకి దానికి రిలేషన్ ఏంది, ఆ 16% ఫస్ట్లో ఇచ్చినారు, తర్వాత దానికి 12% తగ్గించినారు కేసు వద్దామని చెప్పేసి. ఈవెన్ దో 50% కన్నా ఎబో ఉంది కాబట్టి దీన్ని మేము ఒప్పుకో, సింపుల్గా కోర్టు చెప్పేసింది. మేము ఒప్పుకోము దీన్ని. ఇట్లాంటి కంటిన్యూస్ దానివల్ల చాలా లాసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేట్ అడుగుద్ది, ప్రతి ఒక్క స్టేట్ మాకేంటి 50%, మాకేంటి 50% ఉంటుంది. ఇంకా దానివల్ల జనరల్ కేటగిరీ నష్టపోయే అవకాశం ఉంటుంది కదా, సో అందువల్ల మేము ఒప్పుకో. అండ్ సుప్రీంకోర్టు డిమాండ్స్ ఆక్సిజన్ సప్లై ప్లాన్ ఫర్ ఢిల్లీ. మీరు అడగచ్చు, అరే ఇది ఎగ్జిక్యూటివ్ పని కదా, లేదా లెజిస్లేటివ్ పని కదా, మరి సుప్రీంకోర్టుకి ఏం పని? ఆక్సిజన్ తక్కువ ఉండే, ఆక్సిజన్ ఎక్కువ ఉండే, ఆక్సిజన్ సప్లై చేయండి, కర్ఫ్యూ విధించండి, లేదా మీరు ఎలక్షన్స్ టైమ్స్లో ఎలక్షన్ కమిషన్ మీద కేసులు పెడతాము, ఇలాంటివన్నీ సుప్రీంకోర్టుకి ఏం పని? సో ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్లు లెజిస్లేటివ్లు అంటే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళు మినిస్టర్లుగా మారినప్పుడు ఎగ్జిక్యూటివ్లు అంటాం, ఎమ్మెల్యేగా ఉంటే లెజిస్లేటివ్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఎగ్జిక్యూటివ్ మినిస్టరు. సో ఆయన మినిస్టర్ పదవి పోయిన తర్వాత ఆయన లెజిస్లేటివ్ అయ్యాడు. ఓకే, తనకి ఎగ్జిక్యూటివ్ పవర్లు ఉండవు. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్లు పని చేయకపోతే ఏం చేయాలి? ఇంకా ప్రజలందరూ చచ్చిపోవాల్సిందేనా? అట్లా కాదు కదా. సుప్రీంకోర్టు ఉంటుంది, నేనున్నాను రా మీకు, నేనున్నాను, మీరు నా దగ్గరికి కేసు వేస్తేనే నేను మిమ్మల్ని కాపాడను. నాకంటూ ఒకటి ఉంది, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉండే నాకు. రైట్ టు లైఫ్కి అగెయిన్స్ట్గా ఎక్కడన్నా చేశారని చెప్తే పిల్లు నా ఫ్రెండ్స్ చేత నేను వేపిస్తాను. నా ఫ్రెండ్స్ చేత అంటే జ్యుడిషియల్ యాక్టివిజం తరఫున నేనే కేసులు వేయించుకొని నేనే వాదిస్తాను, లేదా సెషరీ చేసుకుంటాను, లేదా మ్యాండమస్ చేసుకుంటాను. నా ఇష్టం వచ్చి నేను చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చేసేసి నేను చెప్తాను మీకు ఎలా పని చేయాలో మీకు చెప్తాను. సో దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అనుకోండి, తప్పేం లేదు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కాదు. ఇటువంటి టైంలో బతకడానికి కూడా సిచ్యువేషన్ లేని టైంలో, ఆక్సిజన్ లేని టైంలో మా జడ్జిమెంట్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఉన్నది ఎందుకు? కేవలం ఫండమెంటల్ రైట్స్ పోతే ఎవడన్నా వెళ్తే అన్న రైట్ టు స్పీచ్కి అగెయిన్స్ట్గా ఉందని చెప్తేనే కేసులు ఇస్తుంది, అలా కాదు కదా. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆక్సిజన్ లేదు, కోవిడ్ క్రైసిస్ ఉంది, ఆక్సిజన్ సప్లై చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ మీద ఖర్చు ఉందో లేకపోతే ఇంకేదో మనకు అనవసరం, అది ఇంత పొలిటికల్గా మనకు వద్దు. సప్లై చేయట్లేదంటే దాని అర్థమైంది, సింపుల్ లాజిక్. ఆర్టికల్ 21 వైలేట్ అయినట్టే కదా, వాడికి రైట్ టు లైఫ్ వైలేట్ అయినట్టే కదా. సో మరి ఇంకా నేను సుప్రీంకోర్టు కాతే హూ ఇస్ ద ఫైనల్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టే కదా. మరి సుప్రీంకోర్టు కాతే ఇంకెవడు కాపాడాలి కాన్స్టిట్యూషన్? ఎగ్జిక్యూటివ్లు పెట్టించుకోవాలి, లెజిస్లేటివ్లు పెట్టించుకోవాలి, ఇంకెవరు పెట్టించుకోవాలి? సుప్రీంకోర్టే పెట్టించుకోవాలి. అందుకోసమే 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు, ద బ్యూటిఫుల్ 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈవెన్ దో వీ హ్యావ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవడి పని వాడు చేయాలని సెపరేషన్ ఆఫ్ పవర్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నా, ఓకే, స్టిల్ సుప్రీంకోర్టు అప్పుడప్పుడు వీళ్ళ మ్యాటర్స్లో ఎంటర్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ సరిగ్గా పని చేయకపోతే, లెజిస్లేటివ్ పని చేయకపోతే సుప్రీంకోర్టు వస్తుంది, బరాబర్ వస్తుంది. ఎందుకు రాకూడదు చెప్పండి? మరి ప్రాణాన్ని కాపాడాలా లేదా? సింపుల్, రావాలి కూడా. రాకపోతే తప్పవుతుంది.
ఇప్పుడు అమెరికన్ మోడల్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమో లేదా బ్రిటన్ మోడల్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనుకోండి, టాప్ పవర్స్ మొత్తం ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటాయి, ఇంకా లెజిస్లేటివ్ చేతిలో కూడా ఉండవు. అమెరికా అయితే మన బ్రిటన్ అనుకోండి లెజిస్లేటివ్ చేతిలో ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉండొచ్చు, ఉండకపోతే లెజిస్లేటివ్ చేతిలో ఉంటాయి. కానీ మనది అట్లా కాదు కదా, మన మెచ్యూర్ డెమోక్రసీ కాదు కదా ఇంకా. సో మనది ఓల్డెస్ట్ డెమోక్రసీ కాదు, అట్లని బిగ్గెస్ట్ డెమోక్రసీ, పేరుకి బిగ్గెస్ట్ డెమోక్రసీ కానీ ఇంకా ఫంక్షన్ సరిగ్గా చేయట్లేదు. సో అలాంటప్పుడు డెమోక్రసీని కాపాడాలంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ నిద్రపోతుంటే సుప్రీంకోర్టు మేల్కోవాలి మరి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సో దీనిలో తప్పేం లేదండి. చాలామంది అడుగుతున్నారు, సార్ సుప్రీంకోర్టుకి ఏం పని సార్, డైరెక్షన్స్ ఇవ్వడానికి ఆక్సిజన్ సప్లై అంతా కూడా మెడికల్ ఆఫీసర్ల పని లేదా లెజిస్లేటివ్ల పని, మినిస్టర్ల పని. మినిస్టర్లు ఏం చేస్తున్నారు, తాగి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఏం చేస్తారు చెప్పండి, ఇంక సుప్రీంకోర్టే కాపాడాలి. సో దాని గురించి ఉందన్నమాట ఈ ఆర్టికల్. ఇంకా ఇంకా చూడండి, ఇంకొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, కంప్లీట్ పొలిటికల్ ఆర్టికల్స్, మనకు అక్కర్లేదు ఇవన్నీ కూడా. సో ఆక్సిజన్ షార్ట్లెట్స్, ఖమ్మం హాస్పిటల్ హార్ట్ మరీ ఘోరంగా ఉందబ్బా. ఖమ్మంలో, వరంగల్లో, తిరుపతిలో, నెల్లూరులో పాపం అనిపిస్తుంది. రీసెంట్లీ జస్ట్ ఒక 15 days బ్యాక్ ఐ హ్యావ్ స్పెషల్ క్లాసెస్ ఇన్ నెల్లూరు. సిచ్యువేషన్ వాస్ క్వైట్ వర్స్ట్ అమ్మ, చాలా వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్ అసలు. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్ కూడా బంద్ అయిపోయింది వరంగల్ అయితే. సో ఎల్పిజి సిలిండర్స్ కోసం చెప్తున్నారు. సో ఇది మనకైతే పెద్ద అవసరం లేదు. ఐ హావ్ జస్ట్ రెడ్ దిస్ ఆర్టికల్, దిస్ ఇస్ నాట్ సో రిక్వైర్డ్ ఫర్ అస్, బికాస్ జస్ట్ వాళ్ళకి చెప్తున్న డిస్ట్రిబ్యూటర్స్కి మీరు ఇళ్లలోకి పోయి సిలిండర్లు ఇవ్వద్దు, బయట పెట్టేసుకోండి అని చెప్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. ఎలక్షన్ ఆఫ్ మేయర్స్, డిప్యూటీ మేయర్స్ టుమారో. బై తలకాయ నొప్పి అసలు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డెమోక్రసీలో మేయర్స్ని డైరెక్ట్గా ఎన్నుకుంటాం, సీఎంలనట్లు ఎన్నుకోము, లేదా పిఎంని డైరెక్ట్గా ఎన్నుకునే అవకాశం లేదు, గవర్నర్లను ఎన్నుకునే అవకాశం లేదు, మినిస్టర్లను ఎన్నుకునే అవకాశం కూడా లేదు మనకు. మన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వాళ్ళు చూసుకుంటారు. అరే కనీసం మేయర్లని కూడా ఎన్నుకునే అవకాశం మనకు లేదా? ఉండాలి. లండన్ మేయర్ని ఎన్నుకోవట్లేదా? శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ని ఎన్నుకోవట్లేదా? లాస్ ఏంజల్స్ మేయర్స్ని ఎన్నుకోవట్లేదా? బ్రిస్బెన్ మేయర్ని ఎన్నుకోవట్లేదా? అందరు ఫేమస్ మేయర్లే కదా. మరి మన ఇండియన్ మేయర్స్ని ఎందుకు ఎన్నుకోకూడదు మనం? డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి, అప్పుడే డెమోక్రసీ బాగుపడుతుంది, సిటీస్ బాగుపడతాయి. అరే యూ కెన్ క్వశ్చన్, జిహెచ్ఎంసీకి వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను, నువ్వు నాకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాడేమంటాడు, నువ్వు ఎమ్మెల్యేని బయటపో, నువ్వు ఎమ్మెల్యేని కాదు, నువ్వు ఎన్నుకున్నది అంటాడు. కార్పొరేటర్ని బయటపో, వాడు చూసుకుంటాడు. సో డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతుంది కదా ఇక్కడ నీకు. అర్బనైజేషన్ కావాలి కదా. రూరల్ ఏరియాస్లో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకుని అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి డైరెక్ట్ ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నావు? సో అట్లా ఉండకూడదు. మేయర్స్ని కూడా డైరెక్ట్ ఎలక్షన్స్లో ఉండాలి, అప్పుడే బాగుపడుతుంది. 2 main CO2 వేరియంట్స్ సర్క్యులేటింగ్. ఇప్పుడు భయం వేస్తుంది ఈ టాపిక్ని డిస్కస్ చేయాలన్నా భయం వేస్తుంది, ఏ కొత్త వేరియంట్స్ వస్తున్నాయని చెప్పేసి. ఈ పిక్చర్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పిక్చర్. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అంటాం కానీ చూసారా. సో ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి, మీకు తెలిసి ఉంటుంది కదా, 8,000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 8,000 మీటర్ల ఎత్తులో ఈ మనకు ఈ రష్యా నుంచి, చైనా నుంచి కోల్డ్ వేవ్స్ వస్తూ ఉంటాయి ఈ టైంలో. సో అతి భయంకరమైన -30 degrees టెంపరేచర్లో ఉన్న గాల్లో వస్తూ ఉంటాయి. ఇంకా మన హిమాలయ కనుక లేకపోతే ఏమయ్యిండు, మొత్తం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈవెన్ తెలంగాణ కూడా కంప్లీట్ డెజర్ట్ అయిపోయిండు. ఇది హాట్ డెజర్ట్ కాదమ్మా, కోల్డ్ డెజర్ట్ అయిపోయిండు. హిమాలయాస్ ఉన్నాయి కాబట్టి, ఆ కోల్డ్ వేవ్స్ని ఆపుతున్నాయి కాబట్టి మనం బతుకున్నాం. థ్యాంక్స్ టు హిమాలయాస్, ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకోండి. సో మీకు తెలిసి ఉంటుంది కదా, ఈ పొల్యూషన్ డేటా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి ఇస్తుంది. సో ఇది ఎక్కడ గుర్తుపెట్టుకోండి. సిపిసిబిలో ఉండే మాలిక్యూల్స్ తెలుసు కదా, SO2, NO2, CO, PM2.5, PM10. ఈ పెద్ద పెద్ద టైర్ 2 సిటీస్లో కూడా ఉంటుంది. మీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో అనుకోండి విఆర్సి సెంటర్లో ఉంది, వరంగల్లో అనుకోండి అదాలత్ సెంటర్లో ఉంది, హైదరాబాద్లో పంజాగుట్ట సెంటర్లో ఉంది. సో కరెక్ట్ మా ఇన్స్టిట్యూట్స్ ముందే ఉంటాయి అనమాట, వేరెవరేగో. సో ఎంత SO2 ఉంది, ఎంత NO2 ఉంది, ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది, తెలుసుకోవాలి మనం. అరే ఎంత ఉంది మన దగ్గర పొల్యూషన్ అని చెప్పేసి. అదొకటి. ఇంకా న్యూ డాన్ అండ్ ద్రవిడియన్ పాలిటిక్స్ మనకు అక్కర్లే, ఎందుకు మన ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ మనం పట్టించుకోము. ఇంకా తమిళనాడు, కర్ణాటక పాలిటిక్స్ మనకెందుకు చెప్పండి. ఈ సిటీ స్కాన్ గురించి ఇచ్చాడు. అరే సిటీ స్కాన్ వల్ల ఉపయోగం లేదు. చూడండి, సిన్స్ RT-PCR ఇట్ సెల్ఫ్ మిస్సెస్ 30% ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ COVID-19. సో 70% వస్తుంది, 30% మిస్ అవుతుంది. అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వస్తుంది అని చెప్తుంది. ఏ చెస్ట్ సిటీ స్కాన్ ఈజ్ లైక్లీ టు డయాగ్నోస్ ఓన్లీ 62% ఆఫ్ ఇండివిజువల్స్ హ్యావింగ్ COVID-19. అంటే ఇంకా నువ్వు RT-PCR కన్నా వరస్ట్ కండిషన్లో ఉంది సిటీ స్కాన్. ఏదో ప్రాబిలిటీ ప్రకారం ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ దొరుకుతున్నారు తప్ప, కేవలం సిటీ స్కాన్ చేసుకుంటే 62% దొరుకుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ 100 times అంటే 100 X-ray
ఏళ్ళతో సమానం ఒక సిటీ స్కాన్ అనేది కూడా. సో దానివల్ల నీకు బోన్ మ్యారో క్యాన్సర్ రావచ్చు, బ్లడ్ క్యాన్సర్ రావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు. ఇంకా రిపీటెడ్గా సంవత్సరానికి 2 నుంచి ఎక్కువ చేస్తే క్యాన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఎందుకు అంత చేసే బదులు సో డోంట్ గో ఫర్ సిటీ స్కాన్ గైస్. సో మీకు ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే జస్ట్ ఐసోలేట్ అయిపోండి, టాబ్లెట్స్ వాడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తప్ప అనవసరంగా సిటీ స్కాన్ జోలికి అయితే పోవద్దు. అనవసరంగా లేనిపోని దాని బట్టి కొరివితో తలగొక్కునంటే అనవసరంగా దాని జోలికి వెళ్ళి క్యాన్సర్ని పిలిపించి తెచ్చుకోవడం ఎందుకు చెప్పమని వద్దు, అసలు వద్దు. ఇంకా ఈ ఆర్టికల్ అంటే చదవండి, నేనేం ఈ కొంచెమే ఆర్టికల్ అని చెప్పట్లేదు. క్వైరీస్ ఏమున్నాయి, రిస్క్లు ఏమున్నాయి, మిస్లీడింగ్ ద కాజ్ అంటే మిస్లేబులింగ్ ద కాజ్, డేటా ఫ్రమ్ ద స్టడీస్ ఏం చెప్తున్నాయి, అదే సిటీ స్కాన్ పెద్ద ఉపయోగం లేదు అని చెప్తుంది. సో చూడండి, ద సిటీ స్కాన్ రివీలింగ్ సివియర్లీ ఎఫెక్టెడ్ లంగ్స్ వైల్ ఆక్సిజన్ లెవెల్స్ రిమైన్ హై అండ్ చేంజ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ improbable event suggesting that CT scan is unlikely to give treating physician more information than a similar such tool as ఆక్సిమీటర్. ఇంకా ఆక్సిమీటర్తో వచ్చి దానికి సిటీ స్కాన్ వరకు ఎందుకు, 5,000 పెట్టి సిటీ స్కాన్ ఎందుకు, ఒక 1,000 రూపాయలు పెడితే ఆక్సిమీటర్ వస్తుంది కదా. సో దాని జోలికి పోవద్దు అని చెప్తున్నారు డాక్టర్లు అయితే మాత్రం. ఇది యాక్సిస్ కేసు గురించి చెప్తున్నారు అనమాట. బ్యాక్వర్డ్ క్యాస్ట్, నో మెరిట్ ఇన్ మరాఠా క్లెయిమ్ ఇన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. అదే ఫస్ట్ ఆర్టికల్ చెప్పాను కదా మీకు. సో ఫస్ట్లో 16% కోటా తీసుకొచ్చారు, అంటే మెడికల్ సర్వీసెస్, జ్యుడిషియల్ మెడికల్ సర్వీసెస్లో. తర్వాత 12% తీసుకొచ్చారు, తర్వాత 13% తీసుకొచ్చారు. సో అయినా కానీ సరే 5 జడ్జి బెంచ్ చెప్పింది, ఇలా చేసుకుంటూ పోతే 50% దాటితే నేను ఒప్పుకోనయ్యా, దానివల్ల నేషన్ యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. ప్రతి ఒక్కడు ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ ఇస్తే ఆంధ్రలో తెలుగు వాళ్ళు అడుగుతారు, తెలంగాణ వాళ్ళు అడుగుతారు, కర్ణాటకలో కన్నడ వాళ్ళు అడుగుతారు. ఇంక అందరికి ఇచ్చుకుంటూ పోతే ఇండియన్స్కి ఇచ్చుకుంటూ పోతామా ఏంది? అట్లా కాదు కదా. సో ఒక లీగాలిటీ అంటే ఉండాలి, ఒక రీజనబుల్నెస్ అనేది ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే దానివల్ల మనం ఏం సాధిస్తాం చెప్పండి? ఏ స్టేట్లో ఉన్న మెజారిటీ వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతే వాట్ వీ ఎర్న్ ఫ్రమ్ దట్? సో ఇంకా ఈ ఆర్టికల్ పోస్ట్ పోల్ సర్వే మనకు అనవసరం. హిందుత్వ అని, నాన్ హిందుత్వ అని ఎందుకు ఇవన్నీ మనకు? సో హిందుత్వ అన్ ద వే, హూ కేర్స్ అబౌట్ దిస్? ఫారెన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్వ్యూ చదవండి ఒకసారి. నేనైతే చదవలేదు, ఫ్రాంక్గా చెప్తాను, చదవలేదు. బట్ ఐ కుడెంట్ ఫైండ్ మచ్. జర్మన్ అంబాసిడర్ గురించి ఇచ్చాడు, బట్ ఎబోలా క్రైసిస్లో అప్పుడు ఎట్లుండే జస్ట్ క్వశ్చన్స్ మాత్రం చదివాను, ఆన్సర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏం ఉంటాయో అని చెప్పేసి. సో యా, చూడండి ఒకసారి. వర్కర్స్ ఇన్కమ్ ఫెల్ బై 17% సేస్ రిపోర్ట్. ఎంత వరస్ట్ కండిషన్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. వర్కర్స్ అట్లా మీకు తెలిసే ఉంటుంది కదా, మైగ్రేషన్కి వెళ్ళిపోయిన వర్కర్స్ కానీ, అందులో మరి ఉమెన్ మరి ఘోరంగా ఉంది పరిస్థితి. సో చూడండి ఒకసారి, 61% ఆఫ్ ద వర్కింగ్ మెన్ రిమైన్ అన్ఎంప్లాయిడ్ వైల్ 7% లాస్ దే జాబ్స్. అయితే ఉమెన్ కేసులో అయితే 19% రిమైన్ ఎంప్లాయిడ్, 47% సఫర్డ్ పర్మనెంట్ జాబ్ లాస్, నాట్ రిటర్నింగ్ టు వర్క్ ఈవెన్ ద ఎండ్ ఆఫ్ 2020. అంటే ఏదైనా డిజాస్టర్లో ఉమెన్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. ఒక సునామీ తీసుకోండి, ఒక సైక్లోన్ తీసుకోండి, లేకపోతే ఎర్త్క్వేక్ తీసుకోండి, ఉమెన్ స్విమ్ చేయలేరు. అంటే మన ట్రెడిషనల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, XYZ ఫ్యాక్టర్స్. అంటే ఉమెన్ని మనం ఎలా చూస్తున్నామంటే, మీకెందుకు, యు ఆర్ నాట్ సపోజ్ టు లెర్న్ దిస్, మీరు సోషలైజ్ అవ్వకూడదు, యూ షుడ్ నాట్ వేర్ సచ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, మీరు స్విమ్మింగ్ చేయకూడదు, మీరు బయటకు వచ్చి యూ షుడ్ నాట్ ఈవెన్ రైజ్ యువర్ హ్యాండ్స్, చల్లగాలి తీసుకోకూడదు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. పాపం ఇటువంటి కేసెస్లో ఇదంటే ఇంట్లో కూర్చొని చేసుకునే పాండమిక్ లాంటిది. సునామీ వస్తేనో అంటేందుకు, మన 2004 సునామీలో ఎక్కువ మంది చచ్చిపోయింది ఆడవాళ్ళు కదా. మరి ఇప్పుడైనా సరే కొంచెం మానుకొని మనం ఉమెన్ ఈక్వల్ వర్క్ ఇస్తారో, లేకపోతే ఉమెన్కి స్విమ్మింగ్ నేర్పిస్తారో, లేకపోతే వాళ్ళ పరిగెత్తడం నేర్పిస్తారో, అన్నీ నేర్పియండి. అంటే మెన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్ టు ఉమెన్. సో అది 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 నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి. నేను చూసిన ఫ్యాక్ట్స్ అయితే నాకు నచ్చిన ఫ్యాక్ట్స్ ఈ అండర్లైన్ చేశాను. స్టేట్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ఇండియా 2021 అని ఒక రిపోర్ట్ ఉంది. ఒకసారి వీడియో చూడండి. స్టేట్ ఆఫ్ ద వర్కింగ్ ఇండియా 2021 అని చెప్పేసి, కోవిడ్ వచ్చిన సంవత్సరం తర్వాత మన ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండే, ఉమెన్ యొక్క పరిస్థితి ఎలా ఉండే, మెన్ యొక్క పరిస్థితి ఎలా ఉండే, ఎంప్లాయ్మెంట్ ఎంత వరస్ట్గా ఉండే, దానికోసం అని చెప్పేసి మన అజీబ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక వర్క్షాప్ కండక్ట్ చేసిండే. నేను ఈవినింగ్ కండక్ట్ చేసిండే. ఈవెన్ ఐ అటెండెడ్ దిస్ వర్క్షాప్ 5th May నిన్నే చేసిండే. సో 2 to 4 PM ఉంది. దాన్ని అంటే అది పోస్ట్ డేటెడ్గా, అంటే ఇప్పుడు ఎలాగో డేట్ అయిపోయింది కాబట్టి 18 hours లైవ్ ఉండే. ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా కింద ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అంటే 2 hours ఉంది, 2.5 hours ఉంది అనుకోవచ్చు. మనం వకీల్ సాబ్ సినిమా చూడలే పవన్ కళ్యాణ్ కోసం. సో
2.5 hours పెట్టి. సో ఇది కూడా చూడండి, స్టేట్ ఆఫ్ ద వర్కింగ్ ఇండియా 2021 రిపోర్ట్ 1 year ఆఫ్ కోవిడ్ గురించి కూడా 2.5 hour వీడియో ఉంటుంది. కొంచెం ఫాస్ట్ పెట్టుకొని చూడండి, ఒక 1 hour అయిపోగొట్టుకుని 2x స్పీడ్లో 1.5x స్పీడ్లో పెట్టుకొని అయిపోగొట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 1.5 hour సెషన్లో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో 2.5 hour సెషన్లో. బట్ దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు నీకు. అంటే నేను ఇప్పుడు దగ్గర 1 hour సెషన్ కూర్చొని రాసుకున్నాయి. ఇక్కడ ఒక 15 ఫ్యాక్ట్స్ వస్తే 15 ఫ్యాక్ట్స్ ఇక్కడ ఇచ్చేసాడు. చూడండి, ఇక్కడ ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోయినాయి. మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది. అజయ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు. సో 100 million jobs వేర్ లాస్ట్ నేషనల్ వైడ్ ఏప్రిల్ టు మే 2020లో 100 million jobs అయిపోయాయి అంట. బట్ దో మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ హెస్ ఫౌండ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా 15 million people ఇంకా జాబ్ లేకుండా ఉండిపోయారు. 15 million people అండి, ఆల్మోస్ట్ అర్థం చేసుకుని 1.5 కోటి అట్లే ఉండిపోయారు. సో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చాడు. ఇన్ఫార్మల్ వర్కర్ ఐదర్ సెల్ఫ్ ఎంప్లాయ్ 30%, క్యాజువల్ వేజ్ 10%, ఇన్ఫార్మల్ శాలరీ 9% ఉండిపోయారు. సో యావరేజ్గా మంత్లీ శాలరీ 5,900 ఉండాల్సింది ఇప్పుడు 4,900, 1,000 రూపాయలు పడిపోయిందంట. కోవిడ్ ముందు ఎట్లుండే, కోవిడ్ తర్వాత ఎట్లుండే అని చెప్పేసి ఇచ్చాడు. జనరల్ కేటగిరీ వర్కర్స్ అండ్ హిందూస్ వేర్ మోర్ లైక్లీ టు బీ మూవ్ ఇన్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెల్ మార్జినలైజ్డ్ క్యాస్ట్ వర్కర్స్ ముస్లిమ్స్ మూవ్ ఇన్ టు డైలీ వేజ్. హిందువులేమో అట్లే ఉండిపోయారు, ముస్లిమ్స్ ఏమో డైలీ వేజ్ చేసుకుంటూ బతుకుతున్నారు. ఎడ్యుకేషన్, హెల్త్, ప్రొఫెషనల్ సర్వీసెస్ పెరుగుతున్నాయి. అండ్ 5% పాయింట్స్ దాని గురించి అంటే చూడండి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. అంటే ఒక పనికి 10 మంది చేస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ, టీచింగ్ ఫీల్డ్ కానీ, ఒకప్పుడు ఒక పని చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సివిల్ సర్వీసెస్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉండే, ఫేమస్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్, బ్లాక్ షర్ట్లు వేసుకొని ఒక ఎయిమ్స్ ర్యాంకర్ సివిల్ సర్వీసెస్ క్లియర్ అయ్యి ఒక ఇన్స్టిట్యూట్ అంటే మీకు తెలుసు కదా, అది అకాడమీ కాదు. ఓకే, అది దాని పేర్లు ఎందుకులేండి ఇప్పుడు. సో కోవిడ్ కన్నా ముందు పర్ హవర్ దే యూస్ టు గివ్ టు ద ఫ్యాకల్టీస్ 1,200, 1,500. కోవిడ్ టైం ఎంత ఇస్తున్నాడు తెలుసా? 300 ఇస్తున్నాడు. జస్ట్ ఏం తెలియదు. సో దిస్ ఈజ్ ఎందుకంటే ఎవ్రీ వన్ అంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వస్తున్నాడు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వస్తున్నాడు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వస్తున్నాడు. ఎవ్రీ వన్ సేయింగ్ దట్ మాకు 10 రూపాయలు అనేవన్నీ మెయింటైన్ చేస్తాం. నా లైఫ్లో చూసింది ఇది, ఐ సీన్ ఇన్ మై లైఫ్, రియల్ లైఫ్. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనుకుంటామే, అరే అగ్రికల్చర్ వాళ్ళకి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందంట, డైలీ లేబర్స్కి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందంట. అంటే ఒక పనికి 10 మంది వచ్చేవాళ్ళంట. సో డబ్బులు తగ్గించుకుని ఇచ్చేవాళ్ళంట. అకాడమీ కానీ ఇంకో XYZ అకాడమీలో ఏదైతే ఉందో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్, దానిలో 300 దే ఆర్ గివింగ్ ఫర్ అవర్. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కంప్లీట్గా సివిల్ సర్వీసెస్లోనే ఉంది. ఎక్కడో ఎందుకు, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్లోనే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అతి భయంకరంగా ఉంది. సో వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ దిస్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి ఒక ఆర్టికల్ ఉండే. సో ఇంకా ఎన్ని పాలిటిక్స్ ఆర్టికల్స్ మనకు అక్కర్లేదు. జయశంకర్ హోల్స్ వర్చువల్ మీటింగ్స్ పెట్టుకుని ఎన్ని పెట్టుకుంటాడు. మన దేశం మంచి చదివితే ఏదైనా ఓకే. ఇంకా HCRJ సెంటర్ టు డ్రాప్ GST ఇంపోర్ట్స్ అండ్ ఆక్సిజన్. అరే GST కాన్సన్ట్రేటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకి 28% GST. అరే ఆర్టికల్ 21 ప్రకారం లైఫ్ టు లైఫ్కి అగెయిన్స్టే కదా అది. అరే బతకడానికి ఆక్సిజన్ లేదురా భయ్. అసలు ఎప్పుడైనా ఆక్సిజన్ అమ్ముతామని మనకు అనుకున్నామా ప్రపంచంలో? మన జీవ చరిత్రలో ఆక్సిజన్ అమ్ముకుంటాము అని పేపర్లు రాసుకునే వాళ్ళం. ఒకప్పుడు నీళ్ళు అమ్మేవాళ్ళంట అని. అరే 2 years బ్యాక్ కూడా ఆక్సిజన్ అమ్మేవాళ్ళంట. నేను నా క్లాస్లో చెప్తే నవ్వారు స్టూడెంట్స్ అందరు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఆక్సిజన్ అమ్ముకోవడం ఏం సార్ అని. అరే అంతే కదా మరి, చెట్లను నరుక్కుంటూ పోతే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మొత్తం కార్బన్ కంటే మొత్తం బయటకు వచ్చేసిన ఆక్సిజన్ యాడ్ నీకు చూడండి. నెక్స్ట్ 20 to 30 years ఆక్సిజన్ అమ్ముతామని చెప్పాము, 2 years అమ్ముతున్నాం ఆక్సిజన్. 20 ఏళ్ళకి నేను క్లాస్లో చెప్పింది 20 ఏళ్ళకి అమ్ముతాం ఆక్సిజన్ అని చెప్పాను. 2 ఏళ్ళకి అమ్ముతున్నాం ఆక్సిజన్. అది ఏంది 28% GST అంట. ఏమన్నా నాది. సో దాన్ని 12% తీసుకొచ్చారు GST. డబ్బులు సంపాదించాలనుకుంటే వేరే పరంగా సంపాదించుకోండి, ట్యాక్సీలు పెంచుకోండి, GSTలు పెంచుకోండి, మిగతా అంటే కమాడిటీస్ మీద పెంచుకోండి, మందు మీద పెంచుకోండి, సిగరెట్ల మీద పెంచుకోండి, డ్రగ్స్ మీద పెంచుకోండి. అంతేగాని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీద 12% GST అంటయ్యా. 28% ఉంటే దాన్ని 12% తీసుకొచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నాం. 0% చేయండి. పాలకు లేదా, గుడ్లకు లేదా 0% GST. సో ఆక్సిజన్ కూడా కావాలి 0% GST. సో అరే ఒక రోజుకి ఎన్ని లీటర్లు అవుతుంది తెలుసా? ఒక ఆక్సిజన్ కావాలంటే కనీసం 36 లీటర్ల ఆక్సిజన్ అవుద్ది ఒక రోజు. కోవిడ్ వచ్చిన పేషెంట్ బతకాలంటే 10 లీటర్ల దానికే నువ్వు 5-6 వేలు పెడుతుంటే మరి ఎలా బతుకుతాడు చెప్పండి? అంటే వాడు సంపాదించింది మొత్తం గాలి తీసుకోవడానికే అయిపోతుంది వాడికి. సో అది చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అసలు తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. టు బీ ఫ్రాంక్ నాకైతే భయం వేస్తుంది. మీకు ఎట్లుందో నాకు తెలియదు కానీ సిచ్యువేషన్ ఇంత వరస్ట్కి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో
సో దాని గురించి ఉండే స్మాల్ బిజినెస్ ఎంఎస్ఎంఈ టు గెట్ రిలీఫ్. మీకు తెలుసు కదా ఎంఎస్ఎంఈ సెక్టార్లు మరీ ఘోరంగా అనే పరిస్థితి. అయితే స్టార్టప్స్ పెట్టుకుంటాము, నాకు తెలిసిన స్టార్టప్స్ కొన్ని కుప్పగులిపోయి ఎడ్యుకేషన్ సెక్టార్లో, బిజినెస్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో. పాపం అనిపిస్తుంది. అశోక్ నగర్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే తెలుసా, నా ఫ్రెండ్సే పెట్టారు. సో 10 లక్షలు 20 లక్షలు పెట్టి మొత్తం ఫర్నిచర్ తీసుకొని వచ్చి కోవిడ్ కన్నా ముందు మొత్తం చేస్తే పాపం అనిపించింది. ఇదే లిటరల్లీ బ్యాంక్రప్ట్ అయిపోయారు, అంతే తప్పించుకుని తిరుగుతున్నారు బ్యాంక్స్ దగ్గర నుంచి, ఈఎంఐ దగ్గర నుంచి చేంజ్ చేసుకోలేక అర్థం కాకుండా. సో సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఈఎంఐ అనమాట. కొంచెం ఫ్రేమ్వర్క్ 2.0, రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 2.0 అని చెప్పేసి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. బట్ చూద్దాం అంతకుమించి ఇంకేం అవుతుందో. లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆపరేషన్స్ అంటే మీరు రెపో రేట్ని తగ్గించుకోండి కావాలంటే, లేకపోతే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్లో అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. సో బ్యాంక్లో మీరు కొంచెం డబ్బులు పెట్టాల్సి వస్తుండే, లేదా బ్యాంకులే మనకు ఇంకా చెప్పాలంటే ఇంకా బ్యాంకులే మనకు కొన్ని అమౌంట్స్ని పక్కన పెట్టుకోవాలి, సిఆర్ఆర్ రూపంలో, ఎస్ఎల్ఆర్ రూపంలో. కావాలంటే అవి కూడా ఖర్చు పెట్టుకోండి, డబ్బులు లేవు ఏం చేస్తాను చెప్పండి అని చెప్పేసి గవర్నమెంట్లు అడుగుతున్నాయి. అంటే ఆర్బీఐ చెప్పింది మీకు కావాలంటే ఖర్చు పెట్టుకోండి, అంతేగాని ఇండస్ట్రీని నాశనం చేయొద్దు. సో దాని గురించి ఉందన్నమాట. ఇంకా వన్స్ బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని చెప్పింది, బ్యాంక్కి నిఫ్టీ బాగా పెరిగిపోయింది. సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎవరన్నా? సో దిస్ ఇస్ కరెక్ట్ టైం, చేయండి, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో అది దాని గురించి ఈరోజు హిందూ ఎడిటోరియల్. ఇంకా మిగతా ఆర్టికల్స్ అంటే నిన్న ఒకరు కామెంట్ చేశారు, సార్ ఒక ఎడిటోరియల్ అయితే మీద కూడా చేయండి మంచిగా ఉన్నాయి కదా, కొన్ని ఆర్టికల్స్ ఒక ఎడిటోరియల్లో లేవు, ఎందుకంటే ఇది పొలిటికల్ సీజన్ కాబట్టి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎడిటోరియల్స్ అన్ని పాలిటిక్సే ఉంటాయి. నాకు మిగతా కూడా చేయండి అంటే నేను చేశాను అనమాట. సో ఎస్, ఆ వీడియో లింక్ ఇందాక చెప్పాను, అజయ్ ప్రేమ్జీ వాళ్ళు పెట్టిన లింక్ అది కింద పెడతాను, ఒకసారి వినండి. అది స్టేట్ ఆఫ్ ద వర్కింగ్ ఇండియా 2020 రిపోర్టు. సో చలో, మీరు నాకేమైనా సపోర్ట్ చేయాలనుకుంటే బై మీ ఏ కాఫీ అనే ఆప్షన్ లింక్ కింద ఉంటుంది. యాజ్ లో 75 రూపీస్ నుంచి మీకు నచ్చిన అమౌంట్ డొనేట్ చేయండి. మన పాడ్కాస్ట్ వినండి. ఓకే గూగుల్ ప్లే యూపీఎస్ రేడియో, లేదా హే అలెక్సా ప్లే యూపీఎస్ రేడియో, లేదా హే సిరి ప్లే యూపీఎస్ రేడియో అనే కమాండ్స్ ఓపెన్ అవుతుంది. లేదా స్పాటిఫై, జియో సావన్ కానీ, గూగుల్ పాడ్కాస్ట్ కానీ, లేదా మన గానా యాప్లో కానీ, ఆఖరికి మన పేటిఎంలో కూడా మన యూపీఎస్ రేడియో వినొచ్చు అనమాట. సో వినండి, కొత్త కొత్త సీజన్స్ వినండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో చలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపు కలుద్దాం ఇదే టైంకి. జై హింద్.